మన ట్రంప్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్టే అండి నిజం జెప్పాలి అంటే. ఎందుకంటే చేసే కథలలా ఉంటాయి. ఎప్పుడైతే వచ్చాడో ప్రెసిడెంట్‌గా లిటరల్లీ చిన్నాభిన్నం జేసేస్తున్నాడు ప్రపంచాన్నన్నిటిని. గ్రీక్ అయినా కూడా, వాళ్ళని లాక్కురావడమైనా కూడా అండ్ మన దగ్గర యూరోపియన్ ట్రేడ్ డీల్ జరిగింది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. దాంతో ఈయనకి చాలా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటే అది లిటరల్లీ మనం వార్‌కి ఫండ్ జేస్తున్నప్పుడు ఎప్పుడు చెప్తాడు. మరి అలా ఎలా ఈసారి ట్రేడ్ డీల్‌కి ఓకే జేసాడు? మొన్న మిడ్‌నైట్ అండి. మిడ్‌నైట్ నేను పడుకునే ముందు స్క్రోల్ చేస్తుంటే కనిపించింది. మిడ్‌నైట్ 2 ట్వీట్స్ బయటకొచ్చాయి. యాక్చువల్లీ ది ట్రూత్ అనే దాని మీద ట్వీట్ చేస్తాడన్నమాట ట్రంప్. ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం. అందులో ట్వీట్ చేశాడు. లిటరల్లీ వి ఆర్ రెడ్యూసింగ్ ది టారిఫ్స్ ఆన్ ఇండియా అండ్ వి ఆర్ సో హ్యాపీ టు కొలాబరేట్ విత్ ఇండియా అండ్ 25% ఉన్న టారిఫ్స్‌ని 18%కి తగ్గించాము. ఇండియా మా మీద ఏసిన టారిఫ్స్ అన్ని కూడా నో జీరో టారిఫ్స్ అని చెప్పేసి ప్రెసిడెంట్ గారు కూడా పీఎం మోదీ కూడా క్లియర్‌లీ మెన్షన్ చేశారు ట్విట్టర్‌లో. వి ఆర్ సో హ్యాపీ మీరు ట్రేడ్ డీల్ జరిగింది. మేము మాట్లాడాము. ట్రేడ్ డీల్ జరిగింది. 20% నుంచి 18% తగ్గించాను. వీళ్ళ కొట్లాటలలో ఇంపోర్ట్ ఎక్స్‌పోర్టర్స్ ఎవరైతే ఉంటారో లిటరల్లీ వాళ్ళకి చాలా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కొంత రిలీఫ్ వస్తుండొచ్చు. యాక్చువల్లీ అది 15%కి తగ్గాల్సింది. కానీ 18%కి తగ్గింది. ఇంకా ఇంకొక నామ్ గూడా బయటకి తీసుకొచ్చాడు. రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దు మనము అని చెప్పేసి. ఒకవేళ తను చెప్పినట్టు మనము 25% తన దగ్గర ఆయిల్ తీసుకొనుంటే మన ఇండియాలో పెట్రోల్ ధరలు పెరిగేవి. అందుకని మనం రష్యాతో కొలాబరేట్ అయ్యామన్నమాట ఆయిల్ తీసుకోవడానికి. ఆ ఆయిల్‌నే సబ్‌డివైడ్ చేసి పెట్రోల్ కిందకి గాను, ఇంకా వేరే ఆయిల్స్ కిందకి గాను వాటిని డైవర్ట్ చేస్తామన్నమాట. సో, ప్రైజెస్‌ని తగ్గించారు. అలాగే ట్రంప్‌ని ముక్కు పట్టుకొని కిందకి లాగారన్నమాట మన ఇండియన్ పీఎం. మరి మీరేమంటారు?